ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తిరుపతన్న భుజంగారావులను ప్రశ్నించిన పోలీసులు వారి కస్టడీ ముగియడంతో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. నిందితుల నుండి కీలక సమాచారాన్ని రాబట్టింది దర్యాప్తు బృందం. ఈ సమాచారంతో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ పై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. దీంతో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాకిషన్ టీంలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 3 టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సాక్షులుగా చేర్చారు. ఎన్నికల సమయంలో ప్రణీత్ అండ్ కో ఇచ్చిన సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ సిబ్బంది డబ్బులు సీజ్ చేసినట్లు గుర్తించారు. డబ్బులు సీజ్ చేసిన ఇన్స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుల్లను విచారించనున్నారు. త్వరలో రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా నేడు రాధాకిషన్ కస్టడీ, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.